హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం కదా. ఇంటిలో దుఃఖమున్నా దేవుని సన్నిధిలో ఏమంట సంతోషమే కదా. లోకంలో ఇంటిలో మరి ఏముంటుంది? మరి అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, మరి కొన్ని శ్రమలు మరి ఉంటాయి. హల్లెలూయా. కష్టాలు మరి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే మరి వీటన్నిటిని కూడా మర్చిపోవాలి. వీటన్నిటిని కూడా మనం జయించాలి అంటే ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి దేవుడు ఆయన మన యొక్క దుఃఖమునంతా మర్చిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో దేవుడు తన సంతోషాన్ని అనుగ్రహించేవాడుగా మరి ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఒక దైవజనుడు మరి పాట రాస్తాడు కదా, మరి నీ సన్నిధిలో నాకేం కలదు? సంపూర్ణ సంతోషము కలదు. రాజాని నివసములో రాత్రి పగలు ధ్యానించేదా, రాజాని సన్నిధిలో రాత్రి పగలు ధ్యానించేదా, స్తుతించి సంతోషించేదా, నా దుఃఖమంతా మరచెదను, నేను స్తుతించి సంతోషించేదా, నా దుఃఖమంతా మరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖమునంతా ఎక్కడ మర్చిపోతామంట? ఆయన సన్నిధిలో మనము మర్చిపోయేవారుగా ఉన్నాం. మరి దుఃఖానికి బదులుగా దేవుడు మనకు ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడంట? సంతోషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే దేవుని చిత్తం. ఏ చిత్తం చెప్పండి? దేవుని చిత్తం కదా. దేవుని చిత్తాన్ని మన జీవితంలో ఏం చేయాలంట? మనం జరిగించేవారుగా ఉండాలి కదా. మన జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించకుండా మరి ఏమి చేసేవిగా ఉన్నాయంట? పైన చూస్తుంటున్నాం. మరి 16వ వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవును కదా. లోకము దాని ఆశ ఏమి చేస్తుందంటే దేవుని చిత్తాన్ని జరిగించకుండా అది మనల్ని అడ్డు చేసేదిగా మరి ఉంటా ఉంది. అందును బట్టి భక్తుడైన యోహాను 12వ వచనం నుంచి ఆయన కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం చూసుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా కదా. ఏం చేపట్టాయంట? ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఎటువంటి వారు? పాపము కలిగిన వారా? పాపము లేనివారా? పాపము లేనివాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా చూస్తున్నాం, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు
గనుక మీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, యవనస్తులారా మీరు ఎవరిని జయించి ఉన్నారు? దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. కదా, మీ పాపములు ఏం చేయబడ్డాయంట? క్షమించబడ్డాయి. మీరు దుష్టుని ఏం చేసి ఉంటున్నారు? మీరు జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 14వ వచనంలో చూస్తున్నాం, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు. సంఘంలో ఉన్న విశ్వాసులారా మీరందరూ కూడా ఎవరు? బలవంతులు. ఎవరు కాదంట? బలహీనులు కాదు. దేవుడు అందరినీ ఏమని పిలుస్తున్నాడంటే, మరి మీరు బలవంతులు, మీరు బలహీనులు మీరు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఎందుకు మీరు బలవంతులు? ఎందుకు మీరు బలవంతులు? ఎందుకు మనము బలవంతులము? దేవుని వాక్యము ఏమైనదంట? దేవుని వాక్యము ఏమైనది చెప్పండి? మీ యందు నిలుచుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దేవుని వాక్యము ఎవరి యందు నిలిచి ఉంటుందో వారెవరు చెప్పండి? వారు బలవంతులు. హల్లెలూయా. దేనికి బలవంతులు అంటే, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని ఏం చేసి ఉన్నారు? జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగ మీరు దుష్టుని జయించి ఉన్నారు? ఎలాగ మీరు దుష్టుని జయించి ఉన్నారు చెప్పండి? దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. హల్లెలూయా. శబ్దం అందరూ, దేవుని వాక్యము నా యందు నిలిచి ఉన్నది గనుక నేను దుష్టుని పాపమును జయించి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనకు ఎటువంటి అధికారం ఇచ్చాడంటే, జయించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి నుంచి దేవుడు మనకు జయించే అధికారాన్ని ఇచ్చాడంటే, ఎప్పుడు మనము యేసు రక్తములో మన పాపములు కడుక్కొని ఎప్పుడు మనము పరిశుద్ధపరచబడి ఉన్నామో. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మీ పాపములు ఏం చేయబడి ఉన్నాయి? క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. కదా, మన పాపములను మనము ఒప్పుకున్న విధానాన్ని బట్టి, యేసు రక్తంలో కడుక్కున్న విధానాన్ని బట్టి మనమందరూ కూడా ఏమై ఉన్నామో, మనము పాపము నుంచి విడుదల పొందిన వారుగా ఉంటున్నాము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడంట? ఆయన క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఇక్కడ ఉంటున్న మరి మీ అందరూ కూడా మరి ఒక విషయాన్ని నమ్ముతా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు రక్తములో నా ప్రతి పాపము కడగబడి ఉంది అని ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, మన పాపములన్నీ కూడా కడగబడినాయని మనం నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? మనము పాపులమా పరిశుద్ధులమా?
ఎవరు చెప్పండి? పరిశుద్ధులం కదా. హల్లెలూయా కదా. మనమందరం కూడా ఎవరు? పరిశుద్ధులముగా దేవుడు మనలందరినీ కూడా ఆయన చేసి ఉన్నాడు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎవరు చెప్పండి? పరిశుద్ధులము. మనమందరం ఎవరు? పరిశుద్ధులము. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అంటే యేసు రక్తంలో కడగబడిన వారు అని అర్థము. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికైనా మరి ఆ యొక్క మాట మరి తెలియజేయబడిందా? ఏ జనాంగానికైనా మీరు పరిశుద్ధులు అని తెలియజేయబడడం జరిగిందా? ఎవరు కూడా తెలియజేయబడలేదు. హల్లెలూయా. ఎవరికి తెలియజేయబడిందంటే యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవెవరు? పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధురాలివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మీరు దుష్టుని జయించి ఉన్నారు కదా. పరిశుద్ధులు ఏం చేసేవారు ఉంటున్నారంట? దుష్టుని జయించేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు దుష్టుని జయించిన వారుగా ఉంటున్నారంట చెప్పండి? దేవుని వాక్యము మనలో నిలిచి ఉంది కాబట్టి మనం దుష్టుని జయించిన వారుగా ఉంటా ఉన్నాము. హల్లెలూయా కదా. దేవుని వాక్యము ఎంతమందిలో నిలిచి ఉంది చెప్పండి? హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుని వాక్యము నాలో నిలిచి ఉంది, అందుకనే నేను దుష్టుని, పాపాన్ని జయించిన వ్యక్తిగా ఉంటున్నాను. పాపమునకు, దుష్టునికి నా మీద అధికారము లేదు. నేను దుష్టుని జయించిన వాడిని, నేను పాపమును జయించిన వాడిని. ఎందుకనగా దేవుని వాక్యము నాలో నిలిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీరు దుష్టుని జయించలేదేమో, ఇంతవరకు మీరు పాపాన్ని జయించలేదేమో. అయితే దేవుడు ఈరోజు మీకు ఒక నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నుంచి మీరు దేనిని జయించిన వారుగా ఉన్నారంటే, పాపమును జయించిన వారుగా ఉంటున్నారు, దుష్టుని జయించిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం ఏం చెప్పడమంటే పరిశుద్ధులుగా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే పాపానికి మన మీద ప్రభుత్వం చేయడానికి అధికారము లేదు. హల్లెలూయా. మనము పాపం యొక్క దాస్యం కింద మనము లేము. హల్లెలూయా. మనము ఎవరి దాస్యం కింద ఉన్నామంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క దాస్యం కింద మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు నీకు, నాకు, మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఇటువంటి వారుగా ఉంటున్న మన జీవితంలో మనం ఏం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట? దేవుని చిత్తాన్ని చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? దేవుని చిత్తం కదా. ఇప్పుడు ఏముంది? వాక్యము నాలో నిలిచి ఉంది, వాక్యము నీలో నిలిచి ఉంది, వాక్యము మన అందరిలో కూడా ఏముందని చెప్పండి? నిలిచి ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యము నిలిచి ఉందంటే మనలో ఎవరు నిలిచి ఉన్నారు? యేసయ్య నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. కదే వాక్యమే యేసయ్య, యేసయ్యనే వాక్యము. హల్లెలూయా. ఆయన నాలో నిలిచి ఉన్నాడు, ఆయన నీలో నిలిచి ఉన్నాడు, ఆయన మన అందరిలో కూడా ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు యేసయ్య నాలో నిలిచి ఉన్నాడని? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభు మనలో ఆయన నిలిచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
అయితే మనలో యేసుప్రభు నిలిచి ఉన్నాడు. మన జీవితంలో మనము ఏమి చేయాలంట? దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి కదా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎందు నిమిత్తం పంపించాడంట? ఆయన చిత్తమును నెరవేర్చడానికి. హల్లెలూయా. ఆయన చిత్తము ఏంటి? ఆయన చిత్తం ఏంటి? హల్లెలూయా. ఆయన చిత్తము మనుషుల అందరి పాపం నిమిత్తమై కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేయడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై హింస పొందడము దేవుని యొక్క చిత్తము. మన కొరకు నలగగొట్టబడము దేవుని యొక్క చిత్తము. ఎవరి చిత్తం అంట? తండ్రి అయిన దేవుని చిత్తము. ఎవరు నలగొట్టబడాలని? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడాలని. హల్లెలూయా. ఆయన రక్తాన్ని చిందించాలని, ఆయన మన కొరకై చనిపోవాలని తండ్రి యొక్క చిత్తము. హల్లెలూయా. ఈ కుమారుడు ఎటువంటి వాడంట? తండ్రికి ప్రియమైన కుమారుడు. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసమిచ్చు యోహాను దగ్గర బాప్తిసము తీసుకున్న తర్వాత ఆకాశం ఏం చేయబడింది చెప్పండి? తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మరి పావురం రూపంలో దిగిరావడం జరిగింది. మరి ఆకాశంలో నుంచి ఒక స్వరము వినిపించింది. ఏం వినిపించిందంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఈయన ఎవరు? నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆనందిస్తున్నాడంట? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. నా కుమారుడు నా చిత్తాన్ని జరిగించడానికి మరి వచ్చాడని చెప్పేసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన విధేయతను కనపరిచిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి విధేయత చెప్పండి? సంపూర్ణమైన విధేయతను కనపరిచాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా కదా. మన పిల్లలు మన మాట వింటే, మన మాట ప్రకారం జీవిస్తూ ఉంటే మనము ఎంతగానో ఆనందిస్తామో దుఃఖిస్తామా? ఏమండి, నా కొడుకు లేకుంటే నా కూతురు నా మాట వింటా ఉన్నాడు. హల్లెలూయా అంటే తండ్రికి తల్లికి ఏం చెప్పండి? ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే తండ్రి అయిన దేవునికి దేనిని బట్టి ఆనందం అంటే, కుమారుడైన దేవుడు నలగగొట్టబడుతున్న దానిని బట్టి, ఆయన మన కొరకై ఆయన హింసింపబడు దానిని బట్టి. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, కుమారుడైన దేవుడు తన తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధముగా నెరవేరుస్తున్నాడంట? కష్టంగా నెరవేరుస్తున్నాడా? ఇష్టంగా నెరవేరుస్తా ఉన్నాడా? హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూస్తాం, ఎవరు మరి భూలోకానికి మరి వెళ్తారు మానవులు రక్షించడానికి అంటే, కుమారుడైన దేవుడు అంటాడంట, నేనున్నాను తండ్రి, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. కుమారుని చూచి తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతోషించిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో తండ్రి యొక్క మాటను
ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతగానో సంతోషించిన వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, విధేయతలో ఏముందంటే గొప్ప ఆశీర్వాదం ఉంది కదా. ఆ యొక్క కుమారుడైన దేవుణ్ణి మన కొరకై తండ్రి అయిన దేవుడు అర్పించడం వలన, కుమారుడైన దేవుడు తండ్రి యొక్క చిత్తానికి లోబడడం వలన ప్రపంచానికి, ఈ లోకానికి ఏమి జరిగిందంటే చెప్పండి, ఏం దొరికిందంట? రక్షణ దొరికింది. ఏం దొరికింది చెప్పండి? రక్షణ దొరికింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మూలకంగా ఈ లోకాన్ని ఏం చేస్తున్నాడు? రక్షించాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కదా. ఎక్కడి నుంచి రక్షించాడంటే పాపము నుంచి రక్షించాడు. హల్లెలూయా, పాపము నుంచి విడిపించాడు. హల్లెలూయా, నరకము నుంచి విడిపించాడు. హల్లెలూయా, నిత్య రాజ్యము కొరకు ఏం చేయబడ్డాడంట? వారసునిగా మనలందరినీ కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా, ఎవరి తోటి వారసులుగా దేవుడు చేశాడంట? మనల్ని క్రీస్తు తోటి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మూలకముగా ఆయన నీకు నాకు మనకు అనుగ్రహించిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాము, తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరు నెరవేర్చారంట? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందును బట్టి నెరవేర్చారంట? ఎందును బట్టి నెరవేర్చారు? మనల్ని ప్రేమించి. ఎవరిని ప్రేమించి? నిన్ను, నన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి. ఎటువంటి స్థితిలో ఉన్న వారిని ప్రేమించి? మంచి స్థితిలో ఉంటున్న వారిని ప్రేమించా. హల్లెలూయా. అంటే ఆయన కొంతమందిని చూస్ చేసుకుని వీళ్ళని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆయన వచ్చాడా? చెప్పండి. హల్లెలూయా. లోకమునంతటిని ప్రేమించి, లోకములో ఉంటున్న, పాపములో ఉంటున్న వారిని అందరిని కూడా ప్రేమించి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం చూస్తుంటున్నాం. మనము దేని మూలకంగా మనం రక్షింపబడ్డామంట? క్రియల మూలకంగా రక్షింపబడ్డామా? విశ్వాసం మూలకంగా రక్షించబడ్డామా? హల్లెలూయా. దేవుడు మనల్ని దేని మీద రక్షించాడంట? మన క్రియలను చూసి దేవుడు రక్షించాడా? విశ్వాసం ద్వారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆయన మనల్ని ప్రేమించడానికి మనలో ఏ మంచితనము లేదు, మనలో ఏ క్రియలు కూడా మంచి ఉన్నాయా? మంచివి లేవు. హల్లెలూయా. ఆయన క్రియలను చూచి మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఎవరు కూడా ఇంతవరకు ఏమి పొందేవాళ్ళు కాదంట? రక్షణ పొందేవారు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన క్రియల మూలకముగా ఆయన మనల్ని రక్షించలేదు. ఆయన ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడంట? ఆయన మనలను రక్షించిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘమంతా కూడా ఏం చేయబడిందంటే రక్షణ పొందినదిగా మరి ఉంది. హల్లెలూయా. సర్వలోకానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? రక్షణను అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు కదా. ఒక భారతదేశానికి రక్షణనా? ఒక అమెరికాకే రక్షణనా? హల్లెలూయా. ఒక ఇంగ్లాండ్కే రక్షణనా? లేకుంటే ఒక ఇజ్రాయెల్లో, యెరూషలేంలో ఉంటున్న వారికే రక్షణనా? కాదు. కానీ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ. హల్లెలూయా.
కదా, ప్రతి కులము వారికి రక్షణ, ప్రతి జాతి వారికి రక్షణ. హల్లెలూయా. ప్రతి తెగ వారికి రక్షణ, ప్రతి దేశస్థులకు రక్షణ. ప్రజల హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మూలకంగా మనకి ఏమిచ్చాడంట? రక్షణనిచ్చాడు. హల్లెలూయా. కదా, ఈ రక్షణ ఏ విధంగా వచ్చిందంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడం వలన ఇంత గొప్ప రక్షణ నీకు నాకు మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ భక్తుడైన యోహాను అంటా ఉన్నాడు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా. మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఎవరిలో నిలిచి ఉండాలి? మనలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 15వ యోహాను సువార్త 15 చూస్తుంటున్నా. అక్కడ ఏముందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. కదా, ఎందుకు పనికిరాని తీగలను మరి తీసివేసేటట్లుగా ఉన్నాడు దేవుడు? రైతు, వ్యవసాయకుడు, అది మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా అది ఫలించాలి. హల్లెలూయా. కదా, సంఘము మరి ఏమైందంటే, మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు అయిన ఆ యొక్క ద్రాక్షావళిలో మనం ఏం చేయబడి ఉంటున్నామంట? అంటు కట్టబడిన వారుగా ఉంటా ఉన్నాము. హల్లెలూయా. మనం ఏం చెప్పడం చెప్పండి? అంటు కట్టబడిన వారుగా మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటు కట్టబడిన ప్రతి తీగ కూడా మరి ఏం చేస్తుందంట? ఫలించేదిగా మరి ఉంటుంది. ఫలించని ప్రతి తీగను కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. హల్లెలూయా. ఎందుకు తీసి పారవేస్తాడంటే మరి ఎక్కువగా ఏం చేయాలి? ఫలించాలి. ఎవరు ఫలించాలి? ఎవరు ఫలించాలి? హలో, ఎవరు ఫలించాలి? ఎవరు ఫలించాలి చెప్పండి అమ్మా. అయ్యా, మీకు నోరే లేదా? మీరు చెప్తే మీరేం చేస్తారు? ఫలిస్తారు. చెప్పకపోతే ఎట్లుంటారు? మోడు బారిన చెట్లులాగా ఉంటారు. హల్లెలూయా. కదా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది మోడు బారిన వారుగా ఉండడానికా, మనం ఫలించడానికా? కదా, మనం అభివృద్ధి చెందడానికి, మనం ఫలించడానికే దేవుడు ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఇక్కడ అంటాడు, మీలో దేవుని వాక్యం ఏమింది? నిలుచుచున్నది. ఈ 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూస్తుంటున్నాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. యేసుప్రభు అంటా ఉన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. కదా, నా యందు యేసుప్రభు అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు. హల్లెలూయా. కదా, మన యందు నిజముగా దేవుని మాటలు, యేసయ్య మాటలు మనలో నిలిచి ఉన్నాయా, లేకపోతే లోకపు మాటలు మనలో నిలిచి ఉన్నాయా? హలో, ఒకసారి మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ప్రభువా, నీ మాటలు నాలో నిలిచి ఉన్నాయా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
లేకపోతే లోకపు మాటలు నాలో నిలిచి ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. కదా దేవుడు నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. రక్షించుకున్న మన జీవితంలో ఏముండాలంటే ఆయన మాటలే ఉండాలి. ఎవరి మాటలు ఉండాలి? యేసయ్య మాటలు ఉండాలి. లోకపు మాటలు ఉండకూడదు. పాపపు మాటలు మనలో ఉండకూడదు. అన్యాయపు మాటలు మనలో ఉండకూడదు. అక్రమమైన మాటలు మన నోట్లో ఉండొచ్చా? ఉండకూడదు. శరీర సంబంధమైన మాటలు మనలో ఉండొచ్చా? ఉండొచ్చా? ఉండకూడదు. హల్లెలూయా. కదా మనలో ఏ మాటలు ఉండాలంట? యేసయ్య మాటలు ఉండాలి. మనలో ఏ వాక్యము ఉండాలి? యేసయ్య వాక్యం, దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ నిలిచి ఉండాలంట? మనలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అంటే ఏం పెడతామో? మీరేమో నన్ను నమ్ముకున్నారు కానీ అయితే ఇంకా ఏమున్నాయి మీ దాంట్లో? ఇంకా లోక సంబంధమైనవి ఉన్నాయి. అయితే అవి ఉండకూడదు. కానీ ఏముండాలి? నా మాటలు మీలో నిలిచి ఉండిన ఎడల. కదా మీరు నా బిడ్డలే. మీరందరూ ఎవరు? నా బిడ్డలే, నా కుమారులే, నా కుమార్తెలే. హల్లెలూయా. అయితే మీరేం చేయాలి? ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఎందుకు ఫలించలేకపోతున్నారు? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి లేవు కాబట్టి మీరేం చేయలేకపోతున్నారు? ఫలించలేకపోతా ఉన్నారు. అందుకనే ప్రభు అంటాడు, నా యందును మీరును మీ యందు నా మాటలే నిలిచి ఉండాలి. హల్లెలూయా. కదా సైతాన్ యొక్క మాటలు మనలో నిలిచి ఉండకూడదు. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వాడు అవిశ్వాసపు మాటలను తీసుకుని వచ్చి వాడు పెడతాడు. అవిశ్వాసపు మాటలు తీసుకుని వచ్చి పెడితే ఈ యొక్క అవిశ్వాసపు మాటలు ఏం చేస్తాయో తెలుసా? మన జీవితంలో మనం ఫలించకుండా చేస్తాయి. ఏంటి అవిశ్వాసపు మాటలు? ఏంటి అవిశ్వాసపు మాటలు చెప్పండి ఒకటి. ఏమి నా బ్రతికింతేనా? నా జీవితం ఇంతేనా? నా కుటుంబం ఇంతేనా? హల్లెలూయా. అయితే విశ్వాసం మాటలు ఏం చెప్తాయంట? నా యందు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. నా బ్రతుకింతే కాదు, నా బ్రతుకును దేవుడు అద్భుత రీతిగా ఆశ్రయించబోతా ఉన్నాడు. యోసేపు బ్రతుకు మరి బానిస బ్రతికే అనుకున్నారు ఎవరు? అన్నదమ్ములు. అయితే యోసేపు బ్రతుకు బానిస బ్రతుకులోనే మిగిలిపోయిందా? లేకపోతే యోసేపు మరి ఉన్నతమైన స్థితికి ఎదిగాడా? ఎదిగాడు. ఎందుకంటే యోసేపులో ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మనం చెప్పాలి, నాలో యేసు ప్రభు ఉన్నాడు. హలో చెప్పండి అందరూ, నాలో. మీరు సత్యంగా చెప్తా ఉన్నారా? మీరు సత్యంగా చెప్తా ఉంటే హల్లెలూయా. యోసేపు ఎట్లా ఫలించినాడో అట్లా ప్రతి ఒక్కరూ మనమందరూ కూడా ఫలించే వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా. కదా ఏం చెప్పాలి? యేసయ్య నాలో ఉన్నాడు, నేను యోసేపులాగా ఫలించబోతా ఉన్నాను, ఆశీర్వించబడబోతా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే దేవుని వాక్యము నాలో నిలిచి ఉంది. దుష్టుడు దేవుని వాక్యాన్ని నాలో నుంచి దొంగలించలేడు. దేవుని వాక్యము నాలో ఉంది, నేను ఫలిస్తాను. దేవుని వాక్యము నాలో ఉంది, యేసయ్య నాలో ఉన్నాడు, నేను
యేసయ్యతో ఉన్నాను. యేసయ్య ఎటువంటి ఆరోగ్యము కలిగి ఉన్నాడో అటువంటి ఆరోగ్యము నాలో ఉంది. యేసయ్యతో నేను ఉన్నాను, యేసయ్య నాలో ఉన్నాడు. దుష్టుడు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ఏది కూడా నన్ను ముట్టలేదు. నన్ను ముట్టేకొస్తే 1000 కిలోమీటర్ల స్పీడ్తో పారిపోతాడు. ఎందుకంటే యేసు ప్రభు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మన జీవితంలో చెప్పుతూ ఉండాలి. హల్లెలూయా. యేసయ్యా నీవు నాలో ఉన్నావు, యేసయ్యా నీవు నాలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనిద్దరు కలిసి ఉన్నాం యేసయ్యా. హల్లెలూయా కదా. ఇద్దరు కలిసి నివాసము చేస్తూ ఉన్నామంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాం చెప్పండి? యేసు ప్రభు, చెప్పండి, యేసు ప్రభు నేను కలిసి నివాసము చేస్తూ ఉన్నాము. హల్లెలూయా కదా. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా నివాసం చేస్తారో, హల్లెలూయా, అలాగే యేసు క్రీస్తు ప్రభు మనలో ఆయన ఉన్నాడు. ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నామంట? నివాసము చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనలో నివాసము చేస్తున్నవాడు ఎవరు? లోకములో ఉన్నవాని కంటే చిన్నోడా పెద్దోడా? హల్లెలూయా. ఎంత పెద్దోడంట యేసు ప్రభు? చాలా పెద్దోడు. హల్లెలూయా. ఆకాశం ఆయనకు సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కదా. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎటువంటి వాడంట? లోకములో ఉన్నవాని కంటే. ఎక్కడ ఉన్నవాడి కంటమ్మా? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కదా. గొప్పవాడు ఆయన, గొప్పవాడు ఆయన. గొప్పవాడు కాబట్టి మనము కూడా చిన్నవాళ్ళమా గొప్పవాళ్ళమా? మనం ఎవరు? మనం గొప్పవాళ్ళే. హల్లెలూయా. ఆయన ఎట్టి అధికారం కలిగి ఉన్నాడో అట్టి అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నీకు, నాకు, మనకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎవరిలో ఆయన వాక్యం నిలిచి ఉంటుందో వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడంట? అటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో మనం ఏం చేయాలంట? హల్లెలూయా. ఆయన ఎట్టి అధికారం కలిగి ఉన్నాడో అట్టి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అట్టి అధికారాన్ని మనము దుష్టుని మీద మనము ప్రయోగించాలి. హల్లెలూయా. అట్టి అధికారము చేత దుష్టుని మనము ఎదిరించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. సంఘంలో చాలామంది, సార్ నన్ను సైతాన్ని పీడిస్తూ ఉన్నాడు, నన్ను చేతబడ్డ శక్తులు పీడిస్తూ ఉన్నాయి, నన్ను అది పీడిస్తూ ఉంది, నన్ను ఇది పీడిస్తూ ఉంది, నాకు ఇట్లా పీడకలు వస్తున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తా ఉన్నారు అవి అంటే, నా వరకు దేవుని వాక్యము మీలో నిలిచి లేదు కాబట్టి వాడేం చేస్తున్నాడంట? వాడు పని చేస్తూ ఉన్నాడు. అయితే వాడు మీలో పని చేయడానికి వానికి ఏమాత్రం అధికారం ఉందా? వాడికి అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభుతో మనతో యేసు ప్రభు నివాసముగా ఉన్నప్పుడు ఈ నివాసములో సైతాన్ గాడు రావడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. ఎందుకు వస్తాడు వాడు? సైతాన్ గాడు వాడు ఎట్లొచ్చినా బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే కానీ వాడు లోపల రావడానికి అనుమతి లేదు.
వాడు ఎందుకు వస్తాడో తెలుసా లోపలికి? సార్ సైతాన్ గాడు చాలా గొప్పోడు సార్ అని మాట్లాడతారా కొంతమంది, అట్లనే మాట్లాడేది కొంతమంది. సైతాన్ గాడు చాలా గొప్పోడు సార్, నేను గొప్పాడా అని లోపలికి వస్తాడు. హల్లెలూయా. అయితే సైతాన్ గాడిని ఎప్పుడు కూడా మనము గొప్పోడు కింద మనము అంచనా వేయకూడదు. వాడు ఎక్కడంటే వాడు మన పాదాల కిందనే, వాడు వేస్ట్ క్యాండిడేట్, వాడు గొప్ప క్యాండిడేట్ కాదు. వాడు ఎవడంట? వాడు వేస్ట్ క్యాండిడేట్. మీరు వాడిని దేని కింద లెక్కాలంట? ఒక వేస్ట్, ఒక చెత్త, ఒక పిచ్చి కుక్క. ఏదంట? పిచ్చి కుక్క. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందును బట్టి దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు మనలో ఎవరు నివాసం చేస్తున్నారంట? యేసయ్య నివాసం చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా ఏమంటే, నేను తండ్రి చిత్తాన్నే చేయాలి, నేను దేవుని చిత్తాన్నే నేను చేయాలి, నేను మనుషుల చిత్తము కాదు. ఎవరి చిత్తము కాదు? నేను మనుషుల చిత్తము కాదు, మనుషులు చెప్పినట్లుగా కాదు, నేను దేవుని యొక్క చిత్తాన్నే నేను చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చిత్తము చేసిన వారు నిరంతరము నిలుచుదురు అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని చేశారా లేదా? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చేశారా లేదా? చేశారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికి కూడా ఏం చేయబడుతున్నారంటే, ఆయన దేవుడుగా నిరూపించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే దేవుడుగా మరి పిలువబడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ప్రతి ఒక్కరి యొక్క మరి పాపములు యేసు రక్తములో కడగబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా చేయబోతా ఉన్నారు, పరిశుద్ధులుగా చేయబడుతూ మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకుంటా ఉంది. ప్రతి మోకాలు కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఏం చేస్తుందంట? వంగుతూ ఉంది. హల్లెలూయా. ఎక్కడ? కళ్యాణదురంలో ఒకటే వంగుతూ ఉందా? ప్రపంచములో, లోకములో. హల్లెలూయా. పెద్దవారు మొదలుకొని, గొప్ప గొప్ప ధనవంతులు మొదలుకొని, పేదవారి వరకు యేసు ప్రభు నామములో వాళ్ళ యొక్క నాలుకలు యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటా ఉన్నాయి. ప్రతి ఒక్కరి మొక్కాలు యేసు నామములో వంగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా వంగనివి చాలా ఉన్నాయి. యేసు ప్రభు ఆయన కాలం, ఆయన సమయం వచ్చే లోపల వాళ్ళందరూ కూడా యేసు నామములో వంగిపోదురుగాక. యేసు ప్రభుకు విరుద్ధంగా నిలబడిన వారందరూ కూడా యేసు నామములో వంగిపోవుదురుగాక. యేసే దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొందురుగాక. హల్లెలూయా. కదా, తండ్రి యొక్క చిత్తాన్ని చేసిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము నిరంతరము, హల్లెలూయా, అది నిలిచినదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చూద్దాం, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అమ్మా, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు ఎవరిని పరిశోధించాడంట? అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు ఏమనంట? చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతమును ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఇక చూడండి, దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా అని పిలిస్తే ఈ అబ్రహాం ఏమంటున్నాడు చెప్పండి? చిత్తం ప్రభువా. అంటే చిత్తం ప్రభువా అంటే ఏంటి అర్థము? ప్రభువా నువ్వు ఏం చెప్తావో నేను దానిని చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అబ్రహాము తన జీవితంలో చిత్తం ప్రభువా అని ఎప్పుడు కూడా మరి దేవుని మాటకు శిరాసావహిస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిత్తం ప్రభువా అన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ అబ్రహామా, నేను నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా, ఇస్సాకును నేను ఇచ్చాను కదా. ఏం చేయాలి? నీవు మోరియా దేశమునకు నీవు నీ కుమారుడు వెళ్ళాలి. ఏం చేయాలి? మోరియా దేశానికి వెళ్ళాలి. అక్కడ మోరియా దేశంలో మరి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీద ఒక పర్వతం మీద ఏం చేయాలంటే నీవు నీ కుమారుడు కలిసి ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఒక బలిపీఠాన్ని కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలో తెలుసా? అబ్రహామా అంటే అబ్రహాము ఇట్లనే వింటా ఉన్నాడేమో. ఏం చేయాలి ప్రభువా? హల్లెలూయా. ఒక గొర్రెనైనా తీసుకోమని చెప్పలేదే పైకి. ఇద్దరిని ఇవ్వమంటున్నాడు కదా దేవుడు. ఒక గొర్రెనైనా తీసుకుపోవడం చెప్పలేదే అని చెప్పేసి అన్నాడా? లేదు. హల్లెలూయా. ఇంకా అబ్రహాము వింటా ఉంటే దేవుడు అన్నాడు, ఆ బలిపీఠం మీద నీ కుమారుణ్ణి ఏం చేయాలి? నీవు నాకు బలిగా అర్పించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటే చెప్పండి? నీ కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? నాకు బలిగా అర్పించాలి అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, అబ్రహాము సంపూర్ణ విధేయతను కలపరిచిన వాడుగా. ఎట్లా? సంపూర్ణమైన విధేయత కనపరిచిన వాడుగా మరి ఏం చేశాడంట? మరి తెల్లవారుజామున లేచి మరి ఇస్సాకును పిలుచుకొని, కొంతమంది దాసులను పిలుచుకొని, గాడిద మీద కట్టలు పెట్టుకొని నిప్పు తీసుకొని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మోరియా దేశంలో మరి ఒక పర్వతం కింద మరి వారిని దాసులు నుండమని చెప్పి ఏం చేశాడు ఈయన? మరి కుమారుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ కుమారుడు అంటా ఉన్నాడు, తండ్రి మరి కర్రలు మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? హల్లెలూయా. అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా ఎంతగానో ప్రేమిస్తున్నాడు అబ్రహాము ఆ యొక్క ఇస్సాకును. ఆ మాట కుమారుడు అడిగినప్పుడు ఆ యొక్క అబ్రహాము యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో చూడండి. హల్లెలూయా. అయితే అంట అబ్రహాము దేవుని మాటకు వినినప్పుడు ఆయన ఇష్టంగా అర్పించడానికి పోయినాడంట. హల్లెలూయా. ఎట్లా పోయినాడు చెప్పండి? ఆయన కష్టంగా పోలేదంట. హలో, జాగ్రత్తగా వినాలి. కుమారునిని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఇష్టపూర్వకంగా, అయ్యా నా దేవునికి నేను బలిగా నేను అర్పించడానికి వెళ్తా ఉన్నాను, దీనికింటే గొప్ప భాగ్యమా, దీనికింటే గొప్ప ధన్యతనా అని చెప్పేసి అబ్రహాము మరి ఇష్టపూర్వకముగా మరి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కష్టమేంటి ఏం చేసేవాడో తెలుసా? అబ్రహాము కొంచెం లేట్ చేసాడు అనమాట. ఆ కొండ కిందనే ఉండి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుకుంటా అది ఇది చేసుకుంటూ, ఏదైనా దేవుడు వేరేది ఏదైనా చెప్తాడేమో, ఏమో నా కొడుకుని అంటా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి చూద్దాంలే, మళ్ళీ కొంచెం అట్లా తిరిగి వద్దాంలే. వాళ్ళు తప్పించుకునే వాళ్ళు ఎట్లుంటారంటే, అయితే తప్పించుకునే అలవాటు లేదు. అబ్రహాంకి ఎట్లుందంటే ఇష్టం, నా దేవుడు అడిగాడు నేను చేయాలి.
హల్లెలూయా. చూడండి, ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు, కట్టెలు పెర్చారు. ఇస్సాకు యొక్క చేతులు కట్టేశాడు, కాలు కట్టేశాడు. బలిపీఠం మీద పెట్టి చెయ్యి వెత్తినప్పుడు పరలోకము నుంచి దేవుడు, అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాని మీద నీవు చెయ్యి వెత్తి. ఇందు మూలకముగా తెలుస్తూ ఉంది, నీవు నాకు భయపడువాడవని, నీవు నన్ను ప్రేమించేవాడవని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, అబ్రహాము చూడండి దేవుని చిత్తాన్ని ఎట్లా నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఎంత కష్టం, ఇటువంటి కఠినమైన మాట నెరవేర్చడానికి ఎంత కష్టం. ఆయన కష్టమైనా కూడా అబ్రహాము దాన్ని కష్టంగా అనుకోలేదు, కానీ ఇష్టంగా దేవునికి అర్పించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇస్సాకుకు బదులుగా దేవుడు ఆ యొక్క కొండ మీద ఒక గొర్రెను మొదటనే ఏర్పాటు చేసి పెట్టేశాడు కదా. ఆ యొక్క బలిపీఠం మీద మరి గొర్రె పిల్లను, మరి ఆ గొర్రెను తీసుకుని వచ్చి మరి బలిగా అర్పించడం జరిగింది. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ రోజు అబ్రహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకుని ఇవ్వడానికి వెనుక తీయలేదు, కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు ఇయ్య, నీవు వెనుదీయలేదు, కాబట్టి నేను ఈ విధంగా నేను ఆశ్రయిస్తానని దేవుడు పట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు మూలకముగా అన్యజనులకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని. హల్లెలూయా. అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు మూలకంగా ఎవరికంటమ్మా? అయ్యా, నీకు, నాకు, మనకు, అన్యజనులుగా ఉంటున్న మనము యేసు రక్తంలో కడగబడడం వలన మనం ధన్యులుగా చేయబడ్డాం. ధన్యులుగా చేయబడిన మనకు దేవుడు ఏమిచ్చాడంట? అబ్రహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు మూలకంగా నీకు, నాకు, మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వలన ఈ రోజు వరకు కూడా అబ్రహాముని మనం ఏం చేస్తున్నామంట? మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అబ్రహాం విషయంలో దేవుడు అంటాడు, అబ్రహామా నీవు నా స్నేహితుడయ్యా అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాము, చూడండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, దేవుని చిత్తము ఏమంట? మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తున్నా, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే, వ్యభిచారమునకు దూరముగా ఉండడమే, పాపమునకు దూరముగా ఉండడమే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. దేనిని ఎరగని అన్యజనుల వలె చెప్పండి? దేనిని ఎరగని అన్యజనుల వలె అంట? దేవుని ఎరగని అన్య
జనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును, దేనియందు చెప్పండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటయు దేవుని చిత్తము. హల్లెలూయా. కదా మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని యొక్క చిత్తము, పాపమునకు దూరముగా ఉండడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. తరువాత మనం చూస్తుంటున్నాం, తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండుటయు దేవుని చిత్తము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మొట్టమొదటి చూస్తుంటున్నాం, అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రైజ్ లార్డ్. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, ఏది దేవుని చిత్తం అంటే మనం పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తము, పాపమునకు దూరముగా ఉండడము దేవుని చిత్తము, తన తన ఘటములను మరి కాపాడుకొనుట దేవుని చిత్తం. కదా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఎక్కడున్నాడు చెప్పండి? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. బానిసగా ఉంటున్న యొక్క యోసేపుకు జీవితంలో మరి దేవుడు తన కృపను చూపించాడు. కృప చూపించినప్పుడు ఆ పోతీఫర్ ఇల్లు ఏం చేయబడిందంట? దీవించబడింది, ఆశ్రయించబడింది. ఆయన గ్రహించాడు. ఏం గ్రహించాడంట? ఈ హెబ్రీ బాలుడు మా ఇంటిలో ఉండడం వలన మా ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది, మా ఇల్లు దీవించబడింది. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క పోతీఫర్ ఏం చేశాడంట? ఆ యొక్క యోసేపును ఆ ఇంటికి అధికారిగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి అధికారము అంటే మరి ఏమి కావాలన్నా కూడా, పోతీఫర్కి ఏం కావాలన్నా కూడా ఏం చేయాలి? యోసేపుని అడిగే తీసుకోవాలి. హల్లెలూయా. అటువంటి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు యోసేపు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ ఇంటి మీద అధికారిగా చేయబడిన తరువాత మరి యోసేపు యొక్క జీవితం మనం చూస్తూ ఉంటున్నాం. శోధన వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? శోధన వచ్చింది. ఎవరి మూలకంగా శోధన వచ్చిందంట? ఆ పోతీఫరు భార్య మూలకంగానే శోధన వచ్చింది. ఎవరు ఆ ఇంటికి అధికారిగా చేశాడో ఆ అధికారి భార్య మూలకంగానే ఏమొచ్చిందంట? శోధన వచ్చింది. ప్రతిరోజు కూడా ఆమె ఏం చేస్తూ ఉందంట? ప్రతిరోజు కూడా యోసేపును వచ్చి విసికిస్తూ మరి ఉంటా ఉంది. యోసేపు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చెయ్యలేను అని చెప్పి తన అంగీని ఇదిలించుకొని పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. తిమోతి పత్రికలు చూస్తున్నాం. మరి అక్కడ ఏముందంటే, యవనస్తుడా ప్రైస్ కాదు నీ యవనేచ్ఛల నుంచి పారిపోము అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? యవనుడా, నీ యవనేచ్ఛల నుండి నువ్వేం చేయాలి? నీవు పారిపోవాలి. నీ యవనేచ్ఛలను పాపానికి ఏం చేయకూడదు? నీవు అప్పగించకూడదు. నీ యవ్వనం బట్టి ఎవరు కూడా నిన్ను ఏం చేయకూడదంట? తృణీకరింప నీయకుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఏం చేశాడంట? పరిశుద్ధతను కాపాడుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పాపానికి దూరంగా మరి ఉంటా ఉన్నాడు. తన ఘటమును ఏం చేశాడంట? కాపాడుకొని ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ యొక్క యోసేపు జీవితంలో మనం చూస్తున్నాము. మీ అందరికీ కూడా తెలుసు, చివరికి దేవుడు యోసేపుని ఏం చేశాడంటమ్మా? ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశానికి చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
కదా. ఆ యొక్క యోసేపు కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడంటే శత్రువులను ప్రేమించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. శత్రువులైన అన్నలు కీడు చేసినప్పటికీ కీడు చేసిన అన్నలు ఏం చేశాడంట, క్షమించిన వాడుగా ఉంటున్నాడు. వారు కరువులో ఉన్నప్పుడు వారికి ధాన్యాన్ని ఇచ్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపుకి ఎటువంటి మనస్సు అంట, క్షమించే మనస్సు. హల్లెలూయా, ప్రేమించే మనస్సు ఉంది. శత్రువులకు సహాయం చేసే మనస్సు యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఏం చేశాడంట, శత్రువులను ఆయన హింసించినప్పుడు, మరి ఆయనను కొట్టినప్పుడు, ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, ఆయన శరీరం చీల్చబడుతున్న సమయంలో, ఆయన కండ్ల గంతలు కట్టి పిడుగుద్దులతో కొడుతున్న సమయంలో సైతం హల్లెలూయా కషాయవాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధముగా మౌనంగా ఉందో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అంట మౌనంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, వారందరినీ యేసు ప్రభు ఏం చేశాడంట, సిలువలో క్షమించాడు కదా. మొట్టమొదటి మాట ఏంటంట చెప్పండి, కలువరి సిలువలో యేసు ప్రభు మాట్లాడిన మొట్టమొదటి మాట, విలువైన మాట అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని ఏం చేయాలి, క్షమించండి. హల్లెలూయా. కదా, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి మనసు చెప్పండి, ప్రేమించే మనస్సు ఆయనలో ఉంది, క్షమించే మనస్సు ప్రభువులో మరి ఉంటా ఉంది. ఆయన పరిశుద్ధుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు కలిగిన ఆ యొక్క యోసేపు జీవితంలో దేవుడు బాలిసగానే ఉంచలేదు, కానీ ఆ యొక్క యోసేపుని ఏం చేశాడంట, దేవుడు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మనం యోసేపుని ఏం చేస్తున్నాం చెప్పండి, ధ్యానము చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధత గురించి మనం ధ్యానిస్తుంటున్నప్పుడు మనము దావీదును తీసుకుంటే, సంసోనును తీసుకుంటే వారు అక్కడక్కడ వారు పాపము చేశారు. అయితే యోసేపు జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంట, ఒక మాదిరి జీవితంగా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది జీవితాలు ఏం చేస్తారంటే, మరి కొంతమంది బలహీనతలను తీసుకొని ఆ బలహీనతలో పడిపోయే వాళ్ళుగా ఉంటారు. ఎటువంటి దేవుడు, మన దేవుడు ఎటువంటి వాడు, ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనం పడిపోవాలని అవి మనకు సాదృశ్యంగా రాయబడలేదు, కానీ అయితే మన జీవితాల్లో ఎలాగుండాలని అంట, అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలను కట్టుకోవాలని, యోసేపు లాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మరి వ్రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండటమే ఏం చెప్పండి, దేవుని యొక్క చిత్తం. పాపమునకు దూరముగా ఉండడము దేవుని యొక్క చిత్తము. అన్యజనుల వలె మనము పాపానికి దగ్గరగా ఉండకూడదు. మనము పాపానికి ఎట్లుండాలంట, దూరముగా ఉండడము దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడవదిగా మనం చూద్దాము. మూడవదిగా నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం. ఓ రాబా కూరల సీఖా థారా బాబా బాబా స్తోత్రం. నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపము విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు.
వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. ఇదేం చెప్పండి, మీకు అందరికీ తెలుసా? ఇది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. హల్లెలూయా కదా. దేవుడు అంటున్నాడు, మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దానిలో మొట్టమొదటి ఆజ్ఞ ఏదంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. హల్లెలూయా. వాటిని పూజించకూడదు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాజైన నెబుకద్నెజరు రాజు, అహష్వేరోషు రాజు కాదు, నెబుకద్నెజరు రాజు మరి ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఏం నిలబెట్టాడు చెప్పండి? ఒక ప్రతిమను నిలబెట్టాడు. నిలబెట్టి ఒక శాస్త్రాన్ని పుట్టించారు. ఏ శాస్త్రం అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆ యొక్క విగ్రహానికి మరి సాగిలపడి నమస్కరించాలి. ఎవరు సాగిలపడి నమస్కరించారో వారిని తీసుకుని పోయి ఎక్కడికి వేస్తారంట చెప్పండి? ఎక్కడ వేస్తారంట? అగ్నిగుండములో. హల్లెలూయా. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట? యెరూషలేములో నుంచి బబులోనుకు వీరిని మరి చెరగొని తీసుకుని వచ్చాడు నెబుకద్నెజరు రాజు. హల్లెలూయా. వీరు ఏ దేశంలో ఉన్నారంట? వీళ్ళు అన్య దేశంలో ఉన్నారు, బబులోనులో మరి ఉన్నారు. రాజాజ్ఞ వచ్చింది. అందరు కూడా ఏం చేస్తున్నారంటే సాగిలపడి నమస్కారం చేస్తూనే మరి ఉన్నారు. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే సైలెంట్గా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ఆ సగాలుగా పోకూడదు కూడా అట్లా. చాలామంది ఆ సగాలుగా పోయి ఇరుక్కుంటారు. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ సగాలుగా పోలే. కొంతమంది అంటారు, చూసేకపోయింటిమి సార్. హల్లెలూయా. ఏడ్చేకపోలేదు అన్నట్లు ఉంటుంది. చూసేకపోయింటిమి సార్, అక్కడికి పోలే వీళ్ళు. హల్లెలూయా. రాజు పిలిచాడు, ఓ షడ్రక్ మెషక్ అబేద్నెగోలరా, నేను నిలబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కారము చేయలేదని విన్నాను, ఇది నిజమా అని అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటా ఉన్నారు, రాజా ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇచ్చే అవసరము మాకు లేదు. ఏయ్, అగ్నిగుండాన్ని 7 అంతలు అధికం చేయండి రా అంటే ఏమవుతుంది? అగ్నిగుండంలో 7 అంతలు అధికమైతే వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళు గడ్డ 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 వణికి దబాని పోయాడు, పడి సాష్టాంగ నమస్కారము చేస్తారేమో అని. హల్లెలూయా. చూడండి, గమనించండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా రాజు అనేది కూడా మానేశారండి. రాజాది రాజు దగ్గర ఈ నెబుకద్నెజరు రాజు దేనికి లేడు. ఏమన్నారు తెలుసా? ఓ నెబుకద్నెజరు అంటా ఉన్నారు. ఎట్లుంటుంది రాజును నెబుకద్నెజరు అంటే? వెంట కోపం వచ్చేసింది. అంటే ఇందును గూర్చే చింత మాకు లేదు. 7
అంతలు కాదు, 70 అంతలు ఎక్కువ చేసుకో. ఇందును గూర్చిన చింత మాకుందన్నారా? ఇందును గూర్చిన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను పర్వాలేదు, మేము సస్తాము, ఈ విగ్రహానికి మాత్రము మేమేం చేయము, నమస్కారము చేయము. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఆజ్ఞ, దేవుని చిత్తం ఏం చేస్తున్నారంట? వాళ్ళ జీవితంలో వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు. రాజు ఉగ్రుడై వెంటనే ఏం చేశాడంటే వీళ్ళని తీసుకుని పోయి అగ్నిగుండంలో వేమని పంపిస్తే అగ్నిగుండంలో ఎవరెవరు వేసేకొచ్చారో వాళ్ళు మాడి మసి అయి బూడిదైపోయారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో ఏసీ రూమ్లో తిరిగినట్లుగా తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండములో ఆ రాజు చూస్తే ఎంతమంది కనిపిస్తున్నారంటండి? 4 కనిపిస్తున్నారు. 4వ వాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. పంచభూతములు ప్రభువు కలగజేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. దానిలో అగ్ని ఒకటి. హల్లెలూయా. దేవుడు అగ్నికి ఆజ్ఞ ఇస్తే అది కాల్చడానికి వీలు లేదు. సర్వసృష్టి పంచభూతములు ప్రభు మాటకి ఏం చేయబడాలి? అవి లోబడేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఆ నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, ఓ జీవము కలిగిన దేవుని సేవకులారా, మీ దేవుడు మిమ్మల్ని అగ్నిని రక్షించాడు, బయటికి రండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు రోషగాడైనా ఉగ్రుడైనా ఆ రాజు ఏమైపోయాడంట? ఇప్పుడు పిల్లి అయిపోయాడు. ఏమైపోయాడు? పిల్లి అయిపోయాడు. హల్లెలూయా. పరీక్షిస్తే అగ్ని వాసన కూడా అంటలేదు, వాళ్ళ ఎంటకలు కూడా కాలిపోలేదంట. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు అంటా ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ ఇల్లు ఏం చేయబడతాయంట? తుత్తునీలుగా చేయబడతాయి అని చెప్పి ఆ నెబుకద్నెజరు రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ సంస్థానములో వారికి ప్రమోషన్స్ ఇచ్చాడు, అధికారులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సచ్చే పరిస్థితి వచ్చిన ప్రభు కోసం నిలబడిన ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చచ్చిపోయారా? నాశనమైపోయారా? పాడైపోయారా? ఏం చేయబడ్డారంట? ఏ రాజు అగ్నిగుండంలో వేయించాడో ఆ రాజు మూలకంగానే దేవుడు వారిని ఘనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క చిత్తము చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బిడ్డను విడిచిపెట్టేవాడు కాదు. అందుకని 91వ కీర్తన చూస్తుంటున్నా, అతడు నన్ను నా నామం నెరిగిన వాడు గనుక నేను అతనిని గొప్ప చేసేదని. చదవండి ఒకసారి 91వ కీర్తన, 91వ కీర్తన 16వ 14వ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించాను. అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలోనే అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతనిని నేను చిన్న చేసేదనని ఉందా? గొప్ప చేసేదనని ఉందా? గొప్ప చేసేదను. హల్లెలూయా. కదా, మనము దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు దేవుడు ఆయన మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల మాటకు, ఆ యొక్క రాజు యొక్క మాటకు సలాము కట్టి గులాములు కాలేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుకు దాసులు కాలేదు, మనుషులకు దాసులు కాలేదు. వారు ఎవరికి దాసులయ్యారంట?
క్రీస్తుకే దాసులు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తూ ఉంటాను. ఒకసారి చదవండి, ఇది నాకు చాలా ఇష్టం. నాకు గలతీయులకు రాసిన పత్రిక 1:10 త్వరగా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుచునుకున్నానా? దేవుని దయను సంపాదింప జూచుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే దేవుని దాసులనే కాకపోదును. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మనుషులకు దాసులు కాదు, నేను రాజులకు దాసుడు కాదు, నేను ఎవరికి దాసుడు? యేసయ్యకే నేను దాసుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. చిన్న పిల్లలరా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా కదా. దేవుని వాక్యం సెలవిస్తుందంటే, చిన్న పిల్లలరా విగ్రహముల జోలికి పోకుండా ఎట్లుండాలమ్మా? సంఘమా ఎట్లుండాలి? దాని జోలికి పోవాలా? అయితే ఇంకొంచెం కీర్తనలో చూస్తుంటున్నాం, వారి విగ్రహములు వారికి ఉరి ఆయను అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహాలు జోలిపోయారా? పోలేదు. హల్లెలూయా. దేవుడు వారిని గనపరిచాడా? గనపరచలేదా? దేవుడు గనపరిచాడు. 106:36 కీర్తనలు 106:36లో మరి ఉంటుంది. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఏమైనాయంట? ఉరి ఆయను. హల్లెలూయా. దేవునికి. అందుకనే చిన్న పిల్లల విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఇప్పటి వరకు కూడా మనం ఏం చేస్తున్నామంట? ధ్యానం చేస్తున్నామా లేదా చెప్పండి? ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. చివరిదిగా చూసుకుని ముగించుకుందాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, మరి ఏముందంటే ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయడము ఏమంటే చెప్పండి? అది దేవుని చిత్తం. ఇది మంచిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మన జీవితంలో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని చిత్తంలో మనం చూస్తున్నాం, కొన్ని విషయాలు చూసుకున్నాం. దేవుని మాట వినడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. రెండవది మనం చూస్తుంటున్నాము, పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తము. మూడవది పాపమునకు దూరముగా ఉండడము దేవుని యొక్క చిత్తము. తర్వాత తమ ఘట్టములను కాపాడుకోవడము దేవుని యొక్క చిత్తము. తరువాత విగ్రహములకు దూరముగా ఉండడము దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చివరిదిగా మనం చూస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా కదా. దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేలు ఉపకారాలు చేశాడు. అయితే దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామా? హల్లెలూయా. పెళ్లి కాని వారికి దేవుడు పెళ్లి చేశాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా?
పెళ్లి చేసుకున్నాక కొంతమంది దేవుని మర్చిపోయే వాళ్ళు ఉంటున్నారు. ఇల్లు కోసం ప్రార్థన చేస్తే ఏమైపోతా ఉంది, దేవుడు ఇల్లు ఇచ్చినాక ఏమైపోతుందంటే మరి చర్చికి రావడమే మానేస్తూ ఉన్నారు. ప్రజలలో హల్లెలూయా. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకు ఇస్తే దేవుడికి కృతజ్ఞతగా మరి ఉండేదాని బదులుగా మరి ఏమంటే నేను బిజీ అయిపోయినాను సార్, మరి బైబిల్ చదివంటే అయ్యా లేదు సార్ బిజీగా, ప్రార్థన చేసామంటే లేదు సార్ బిజీగా ఉన్నాను సార్. హల్లెలూయా. అంటే ఏంటి? దేవునికి కృతజ్ఞతగా ఉన్నావా? దేవుని కృతజ్ఞతగా నీవు లేవా? హల్లెలూయా కదా. దేవుని బిడ్డలని దేవుడు దీవించడము ఆశీర్వాదం కదా. ఆయన బిడ్డలకు మరి ఒంటరి వారిని జంటగా చేయడము దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఇల్లు లేని వారికి మరి ఇల్లు కట్టుకోవడము, మరి ఇంటి ద్వారా దేవుడు ఆశ్రయించడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఉద్యోగాలు లేని వారికి మరి ఉద్యోగాలు రావడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి సంతానం లేని వాడికి సంతానం ఇవ్వడము దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దేవుడు అన్ని రకాలుగా ఆశ్రయించాడు, దేవుని చిత్తము. అయితే దేవుని చిత్తాన్ని దేవుడు చేస్తున్నాడు. అయితే దేవుని చిత్తం ప్రకారంగా దేవునికి మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? దావీదు అంటాడు, ఇది నాకు చాలా, ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నాలో ఉన్న అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని ప్రాణముతో చెప్పుకుంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఈ దావీదు కదా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎండలో ఎండి వానలో నాని చలికి వణుకుతూ గొర్రెలను కాసుకుంటున్న ఇక దానియేలు జీవితంలో ఆశీర్వాదం వచ్చినప్పుడు, రాజుగా చేయబడినప్పుడు దేవుని మరిచిపోయిన వాడుగా లేడు, కానీ తన జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతించిన వాడుగా ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే దావీదు పట్ల దేవుడు ఏం చూపించాడంట? శాశ్వతమైన కృపను చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువలే మనమందరూ కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి, హల్లెలూయా, దావీదుకు చూపించిన శాశ్వత కృపను, హల్లెలూయా, అబ్రహాము మూలకంగా క్రీస్తు యేసు, అబ్రహాము ఆశీర్వాద క్రీస్తు యేసు మూలకంగా మనమందరూ కూడా సంపూర్ణంగా పొందుకొని ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, మా జీవితాల్లో నీ చిత్తం చేయాలయ్యా. సంఘం నీ చిత్తం చేయాలి. లోకమునైనా నీ చిత్తం చేయకుండా, సాతానుడు నీ చిత్తం చేయకుండా ప్రభువా వంచేవాడుగా మోసగించేవాడుగా ఉన్నాడు. వాని వంచనను మోసమును తండ్రి ప్రభువా గ్రహించే వ్యక్తులుగా సంఘ బిడ్డలు మీరు చేయండి అయ్యా. ప్రభు యొక్క అంత్యకాల దినములు, అపాయకర్మ దినములలో ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ఉండి ప్రభువా నాయనా నిన్ను మహిమపరచుటకు, నీ చిత్తాన్నే ప్రతి ఒక్కరూ జరిగించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరిచి మీరు మహిమ పొందమని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, ఫలించి అభివృద్ధి చెందులాగున కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.